దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన ఆగస్టు నెలంతయు దేవుని యొక్క కృప ద్వారా మరి కాచి కాపాడి సంరక్షించి మరల నూతన నెలలోనికి దేవుడు ప్రవేశపెట్టిన ఆ దేవత దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు ఒక పల్లవి పాట పాడుకొని మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు ప్రభువా. గడిచిన నెలంతయు నాయన నీకు కృపాక్షేమంతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి సంరక్షించి పోషించి ఇదిగా ప్రభువా మరి నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభువా మీరు మాకు తెలియజేస్తున్న ఈ యొక్క వాక్యానుసారముగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి నాయన. వాక్యమే దీపముగా ఉన్నది కాబట్టి, వాక్యమే రెండంచుల ఖడ్గము వలె ఉన్నది కాబట్టి, ఈ వాక్యం ద్వారా ప్రభువా నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభువా ఈ వాక్యాన్ని వినడానికి చక్కటి శక్తిని పరిపూర్ణమైన జ్ఞానము ఆలోచన మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దిన వాక్యాంశము మనలను ఎన్నుకున్న దేవుడు. మనలను ఎన్నుకున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఇక్కడ చక్కటి స్ట్రాంగ్ స్టేట్మెంట్, చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నాకు ముందు కానీ నా వెనకాల కానీ ఏ దేవుడు అనేది లేడు. నేను మిమ్మల్ని సేవకులుగా, సాక్షులుగా, విశ్వాసులుగా నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. మనము దేవుని ఏర్పాటు చేస్తున్నామా, లేకపోతే మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఈ యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని, అంటే ఈ యొక్క సృష్టికర్తను నేనే అని మీరు గ్రహించినట్లయితే మీరు నన్ను తెలుసుకోగలరు. ఈ రోజు వరకు మనము ఈ యొక్క సృష్టికర్త ఎవరన్నది మనము తెలుసుకోలేని అభాగ్యులుగా ఉన్నాం. ఎందుకంటే ఈ లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకంలో నివసిస్తున్నాము కాబట్టి మనము ఆలోచించే శక్తిని మనము కోల్పోతూ ఉన్నాం. ప్రతి దినము మనం ఆలోచించేది ఏంటి? కేవలము ఈ రోజు ఎలా గడవాలి, రేపటి దినమందు ఎలా గడవాలి, రాబోయే దినాలు ఎలా ఉండాలని మనం ఆలోచన చేస్తున్నాము. కానీ మనము దేవుడికి సాక్షులుగా ఉన్నామా? దేవుడికి సేవకులుగా ఉన్నామా? దేవుడు మనలను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయన విధేయత కలిగి ఉన్నామా అన్నది మనము ఏ దినమందు మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు. అందుకని దేవుడు మరలా అది జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు, ఆయన అంటే దేవుడు గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. సేవకుడు ఒకే ఒక్క సేవకుడు కాదండి, చాలా మంది సేవకులు ఉన్నారు. ఏమండి, చాలా మంది సేవకులు ఉన్నారు. ఇక్కడ ప్రధాన సేవకుడిగా ఎవరు అంటే ప్రభు అయిన తండ్రి యొక్క కుమారుడు. ఆయన చక్కటి సేవను ఈ లోకములో చేసి ఆ పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. అయితే ఆయనకు మనము సాక్షులుగా ఉండాలి, దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ఈ యొక్క త్రియేక దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ప్రియమిత్రులారా, మనం ఎంతవరకు సాక్షులుగా ఉన్నామన్నది ఈ రోజు మనము ధ్యానం చేయాలి.
నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండనేరడు. కనుక ఆ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఈ లోకంలో ఏమండి హైందవ సహోదరులు అంటూ ఉంటారు, కోట్లాది దేవుళ్ళు ఉన్నారు మాకు, ఆ దేవుళ్ళు పరమాత్మ రూపంలో ఉన్నారని వారు అంటూ ఉంటారు. కానీ వారి యొక్క నమ్మకము వారిది. మన యొక్క నమ్మకం ఏమిటి? మనల్ని సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఆ దేవుడు ఒక్కడైనా మనం నమ్ముతూ ఉన్నాం. ఆ దేవుడు మనము పరిపూర్ణమైన విశ్వాసంతో ఆరాధించాలనే దేవుడు కోరుచూ ఉన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చక్కటి మాట ఉన్నది, అది మనము ధ్యానం చేద్దాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వాక్య భాగంలో, నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవుని స్తోత్రం కలిగింది గాక. నీ దేవుడిని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అనగా ప్రత్యేకించబడిన జనము. ఈ లోకంలో అనేక మంది ఉంటారు, ఈ లోకంలో అనేకమైన జంతువులు ఉంటాయి, ఈ లోకంలో అనేకమైన పక్షులు ఉంటాయి, అనేకమైన రకరకాల ఈ యొక్క జీవరాశులు ఉంటాయి. అయితే వాటన్నిటికంటే నీవు చాలా ప్రత్యేకించబడిన వాడివి. అనగా మానవుడు దేవుడికి ప్రత్యేకించబడిన వాడు, ప్రతిష్ఠించబడిన జనాంగముగా ఉన్నాడు దేవుడు. దేవుడి యొక్క లోకాన్ని మాటతో సృష్టించున్నాడు. అయితే మానవుడు మాత్రము తన యొక్క స్వహస్తాలతోటి సృష్టించి ఉన్నాడు. అంటే దేవుడికి మన మీద ఎంతటి ప్రేమ కలిగి ఉన్నది. ఆ ప్రేమను మనము వైదొలిగించుకుంటూ ఉన్నాం, ఆ ప్రేమ నుంచి మనము తప్పించుకుంటున్నాం. లోకాన్ని ఎక్కువగా మనము ప్రేమిస్తూ ఉన్నాం, లోకాన్ని ఎక్కువగా మనము ఆశిస్తూ ఉన్నాము ప్రియలేరా. అయితే దేవుడు ఈ లోకాన్ని ఆశించటం లేదు, కానీ లోకంలో బంగారాన్ని ఆశించట్లేదు, కానీ మనకున్న బంగారం ఆశించటం లేదు, కానీ మన యొక్క హృదయాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి ఏమి ఇవ్వాలంటారు? మన యొక్క హృదయము దేవునికి ఇవ్వాలి, దేవుడికి మనము సమర్పించుకోవాలి. 4వ అధ్యాయము 35వ వచనాన్ని చూడక మునుపు ఒకసారి మనము 4వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానము చేద్దాం. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట విన్నట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా? మరి మోషే ఈ ప్రజలందరినీ అనగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న, ఐగుప్తుల్లో బానిసలుగా ఉన్న ఆ ప్రజలను దేవుడు కానాను దేశానికి నడిపిస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశము అనగా అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి కాదు, కానీ అక్కడ ఒక మొక్క నాటినట్లయితే ఆ మొక్క యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసండి. 2 వ్యక్తులు ఒక ద్రాక్ష గెలను మోస్తూ ఉన్నారంట. అంటే అంతటి ఫలభరితమైన ఆ నేలది, సమృద్ధము కలిగిన నేలది, బలిష్టము కలిగిన నేలది. అటువంటి నేలలో నిన్ను నన్ను ఆయన పెట్టాలని ఆశపడి ఉన్నాడు. ఏమండి, ఆ యొక్క జనంగాన్ని ఆ యొక్క ఎడారి మార్గము గుండా ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యం చూస్తున్నారు ఐగుప్తు ప్రాంతంలో. 10 తెగుళ్ళు, ఆ 10 తెగుళ్ళు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. ఆ యొక్క ఎడారి ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఎండకు సూచనగా చక్కటి నీడను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. రాత్రికి సూచనగా ఒక అగ్నిని సూచనగా పెట్టి ఉన్నాడు. వారిని నిరంతరము కాపాడి ఉన్నాడు. అగ్ని ద్వారా దేవుడు మాట్లాడినాడు, పర్వతం ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. అలాగా మాట్లాడిన వారు ఎవరు? మన దేవుడు తప్ప ఏ దేవుడునో లేడు. మాట్లాడిన తర్వాత బ్రతికిన వారు ఎవరు? ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల తప్ప ఎవరునూ లేరండి. ప్రియదేవులారా, ఇక్కడ మరొక వాక్యం, చక్కటి వాక్యం కనబడుతున్నది 39వ. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఎడారి ప్రాంతంలో చేసిన ఆ గొప్ప క్రియలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క పిల్లలకు అవి బోధించాలి.
ఈ రోజున మనము మనకి పిల్లలకు ఏం బోధిస్తూ ఉన్నాం, ఏమిస్తూ ఉన్నాము? ఏమండి, ఎక్కువగా వీడు చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలని వారి మీద రుద్దుచున్నాము, కానీ దేవుని యొక్క గ్రంథంలో ఉన్న వాక్యములు వారికి బోధిస్తూ ఉన్నాము. చిన్ననాటి నుంచి దేవుని యొక్క జ్ఞానము పెరిగిన వాడు పెద్దగిన తర్వాత వృద్ధులోనికి వస్తాడు. ఏమండి, చిన్ననాటిలో ఏమండి మేమున్న కాలంలో చిన్ననాటిలో చాలా మంది దేవుని యొక్క వాక్యము నేర్చుకున్నారు. ఈ నేటి దినాల్లో వారు ఎంతగానో ఆయా దేశాల్లో వారు పనులు చేసుకుంటున్నారు, ఆయా దేశాల్లో చక్కటి ఉద్యోగాలు ఉన్నారు. మరి ఈ యొక్క నేటి యువకులు ఎలా ఉన్నారు? ఈ నేటి జనాంగం ఎలా ఉన్నారు? మత్తు పానీయములతోటి తూలిలాడుతూ ఉన్నారు, వ్యభిచారిస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క భయం లేకుండా వారు తిరుగుతూ ఉన్నారు. అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నేను తప్ప ఏ దేవుడు నీ యొక్క లోకంలో లేడో, ఆ దేవుడు మాత్రమే నీవు ఆరాధన చేయాలి, ఆ దేవుడు మాత్రమే సాగిలపడి నమస్కరించాలి, పూజించాలి, నీకు హృదయం ఆయనకి సమర్పించుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రము గుండా నడిపించాడు, 2 పాయలుగా చేసి ఐగుప్తు ప్రాంతంలో 10 తెగళ్ళు వచ్చినా కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించి ఉన్నాడు, బండ నుంచి నీళ్ళనిచ్చి ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యములు దేవుడు చేస్తున్నాడు. ఈ నేటి దినాల్లో కూడా అటువంటి గొప్ప కార్యములు చూడాలంటే నా దేవుడు తప్ప ఏ దేవుడు లేడని ఈ లోకంలో నీవు నమ్మి తీరాలి. అలాగున్నట్లయితే గొప్ప కార్యములు నీవు చూడగలవు. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది, అది కూడా మనము ధ్యానం చేద్దాము. 8వ వచనము, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మన యొక్క విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహాము యొక్క సంతానమా, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు అని దేవుడు పిలుస్తున్నాడు. నా సేవకులారా అని పిలుస్తూ ఉన్నాడు. అంతటి ప్రేమగా పిలిచి దేవుడి యొక్క లోకంలో ఎవరున్నారు? ఈ దేవుడు తప్ప. కనుక ప్రియదేవులారా, మారు మనసు పొంది దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన ఎన్నడూ నిన్ను త్రోసివేయడు, తృణీకరించాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎడబాయిక నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ఆయన ముద్దాడుతాడు. నీ తల్లి యొక్క గర్భంలో నీవు రూపింపక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, నిన్ను సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఒక జనాంగముగా, నిన్ను ఒక వంశముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సామాన్యంగా మనము ఈ లోకానికి రాలేదండి, సామాన్యంగా మనం రాలేదు. దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి ఈ లోకానికి మనం వచ్చాము. మనలను దేవుడు ఎన్నుకొని ఆయన యొక్క ప్రజలుగా స్వీకరించి ఉన్నాడు. దేవుని స్తోత్రము కలిగాడు. ఈ రోజున చాలా మంది దేవుని యొక్క మందిరానికి వెళ్తే ఏమవుతుంది అంటూ ఉంటారు. దేవుని యొక్క మందిరానికి నేను వెళ్ళకపోతే అక్కడ ఏమీ జరగదు. ఏమండి, ఏదో మనమే దేవుని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. మనమే ఏదో ఆ మందిరాన్ని కట్టేస్తాం, లేకపోతే మనమే ఏదో ఆ సేవకుని పోషించేస్తున్నాము అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. నీవిచ్చినా ఇవ్వకపోయినా దేవుని యొక్క సేవకుని దేవుడు పోషిస్తాడు. దేవుని స్తోత్రము కలిగాడు. మనం ఎప్పుడు అలా ఆలోచన చేయకూడదు. మనలను దేవుడు ఎన్నుకున్నాడండి, మనము దేవుని ఎన్నుకోలేదు, మనలనే దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ రోజున సజీవ లెక్కలో మనం ఉండి, సజీవ లెక్కలో ఆ జాబితాలో మనం ఉండి ఎవరి చక్కగా తింటూ ఉన్నాం, ఉంటూ ఉన్నాం, నిద్రిస్తూ ఉన్నాం, పనులు చేసుకుంటున్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుని ఎప్పుడును విడనాడకండి. ఎందుకంటే దేవుడు మనలను విడనాడాడు కాబట్టి ఆయనను మనం ప్రేమించాం. ఇక్కడ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పిన. దేవునికి మహిమ కలుగుగాక. భూదిగంతముల వరకు ఇక్కడ కొన్ని పేర్లు మెన్షన్ చేస్తున్నారండి. ఏం పేర్లు అంటే
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందులు కనుక మీరు యెరూషలేము ఏమండి, అలాగనే యూదయ, సమరయ 3 దేశాల్లో ప్రాముఖ్యంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే భూదిగంతము వరకు మీరు సాక్షులై ఉండడే. చివరి వరకు అండి, మరణమైనంత వరకు మనం సాక్షులుగానే ఉండాలి. చక్కటి పేరు పొందుకుని మనం వెళ్ళిపోవాలి. ఎంతో విశ్వాసంగా బ్రతికాడయ్యా, ఎంతో విశ్వాసంగా బ్రతికిందమ్మా, ప్రార్థన చేసేదమ్మా, చక్కటి వాక్యము చెప్పేవారమ్మా అని ఒక సాక్ష్యము పొందుకుని ఈ లోక యాత్రను ముగించుకుని మనం వెళ్ళిపోవాలి. దేవుడి యొక్క ప్రజలకి, దేవుడు ఎన్నుకున్న బిడ్డలకు ఇదే చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి రీతిగా మనం ఉందామా? అటువంటి రీతిగా మనం జీవిద్దామా? ఈ రోజున మనము ఏమండి ఏ రీతిగా జీవిస్తున్నామో మన యొక్క స్వపరిచయం చేసుకోవాలి. మన యొక్క హృదయాన్ని అడగాలి. ఏ రీతిగా జీవిస్తున్నాము, ఏ రీతిగా మాట్లాడుతున్నాము, ఏ రీతిగా మనం చూస్తూ ఉన్నాం, ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాం, దేవుణ్ణి మనం ఎన్నుకున్నామా లేకపోతే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనేది ప్రతి అక్షరము పిన్ పాయింట్ మనము జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించింది గాక. ఆమె ప్రార్థించుకుందాం. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు నల్లి ప్రవీణ్ గారు, మరి వారు దూరదర్శన్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్వల్పమైన ఆటంకము వారికి ఏర్పడి ఉన్నది. మరి దేవుని యొక్క ద్వారములు తెరిచి దూరదర్శనానికి నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే సహోదరి కవిత గారి కొరకు మరి కిడ్నీ సమస్యతో వారు బాధపడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రార్థన అవసరం కోరినారు. వారందరి కొరకు మనం ప్రార్థనలు ఏకీపించండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభు నీ యొక్క వాక్యం ద్వారా చాలా స్పష్టంగా ప్రభు మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభు అనేక మంది ప్రభు నేను ఏర్పాటు చేస్తున్నాను అంటున్నారు, కానీ నీవే మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నావని వారు ఎరగటం లేదు. ప్రభు నిశ్చితమైతే వారి యొక్క హృదయంలో నీ వాక్యాన్ని నింపి నీ వాక్యం యొక్క స్వరము వారు వినడానికి సహాయం ఇచ్చిండి అయ్యా. నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే చేరవేస్తున్నారు, ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే ఏకీపిస్తున్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి ప్రభు. నీకు వందనాలు. ప్రభు నిశ్చితమైతే సహోదరుడు నైనా మరి ప్రవీణ్ నైనా మరి బిడ్డ ప్రభు నైనా మరి కొన్ని ఆటంకాలు ఏర్పడి ఉన్నాయి. నైనా మరి సాతానుడు ఎంతగానో ప్రభు యొక్క హృదయాన్ని కృంగదీస్తున్నాడు. ప్రభు నిశ్చితమైతే అప్పుడు మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నైనా వారు త్వరలో దూరదేశానికి వెళ్ళి నాయన కుటుంబాన్ని పోషించుకుంటూ సంఘానికి ప్రభు సహాయం చేస్తూ ఆవిడ మాదిరిగా జీవించడానికి సహాయం చేయండి ప్రభు. మరి ఆవిడలో ఇంకా ఏదైనా మార్పు రావాలేమో నీవు చూస్తున్నామో నిశ్చితమైతే ప్రభు వారిలో నీ యొక్క మార్పును వారికి దయచేసి నీ కృపచోటు నేను బలపరచండి. అలాగనే తండ్రి నైనా సహోదరి కవిత గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే ఆ కిడ్నీని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. డాక్టర్లకైతే అసాధ్యమేమో కానీ సమస్తము సాధ్యం చేయాలి గొప్ప దేవుడు కనుక అప్పుడు మీరు ముట్టి స్వస్థపడుతున్నాడు ఉన్నాం. దూరదేశంలో ఉన్న వారిని బట్టి, దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుతున్న వారిని బట్టి, అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి, నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని బట్టి, ఇదిగో ప్రభు వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని బట్టి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని, మా పాపములన్నీ క్షమిస్తారని నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.